హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. స్టాక్ మార్కెట్ లో అసలైన వెల్త్ క్రియేషన్ స్టోరీస్ చాలా సార్లు చిన్న కంపెనీల నుంచే మొదలవుతాయి. కానీ ప్రతి చిన్న స్టాక్ మల్టీపేగా రావదు. ఒక కంపెనీ ఫ్యూచర్ లో పెద్దగా గ్రో అవ్వాలి అంటే కేవలం స్టోరీ ఒకటే సరిపోదు. దానికి స్ట్రాంగ్ బిజినెస్ మోడల్, క్లియర్ గ్రోత్ రోడ్ మ్యాప్, కెపాసిటీ ఎక్స్పాన్షన్, ఆర్డర్ బుక్ విజిబిలిటీ, హెల్తీ ఫైనాన్షియల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఉండాలి. సో ఈ రోజు మనం అలా భారీ గ్రోత్ రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్న 5 కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి హెల్త్ కేర్ డివైజెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డేటా సెంటర్ కోడింగ్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ లాంటి ఫ్యూచర్ ఫోకస్ సెక్టర్ లో ఆపరేట్ చేస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇవి బై రికమెండేషన్ కాదు. ఇవి జస్ట్ స్టడీ చేయాల్సిన వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన స్టాక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి కంపెనీ షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్. ఈ కంపెనీ ఇండియాలో ప్లాస్టిక్ కంపోనెంట్ ఎక్స్పోర్ట్స్ లో స్ట్రాంగ్ ప్లేయర్. కన్స్యూమర్, ఇండస్ట్రియల్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీకి బిగ్గెస్ట్ గ్రోత్ ట్రిగ్గర్ ఏంటంటే హెల్త్ కేర్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్ అలాగే వెయిట్ లాస్ మెడిసిన్ కోసం ఉపయోగించే GLP-1 సెమాగ్లైటైడ్ పెన్ ఇంజెక్షన్ మార్కెట్ లో శైలీకి పెద్ద ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ శైలి ఇప్పటికే హార్మోనీ అండ్ నియో పెన్ ఇంజెక్టర్స్ లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్స్ ఇండియా అండ్ కెనడా కస్టమర్స్ కోసం సప్లై అవుతున్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో హెల్త్ కేర్ రెవెన్యూ షేర్ 21% ఉండగా ఫైనాన్షియల్ 2026 లో అది 40% పెరిగింది. హెల్త్ కేర్ రెవెన్యూ 139% గ్రో అయ్యి సుమారు 390 క్రోస్ చేరింది. డిమాండ్ మీట్ చేయడానికి కంపెనీ మార్చ్ లో 25 మిలియన్ పెన్ కెపాసిటీ ఇన్స్టాల్ చేసింది. జూలై, ఆగస్ట్ 2026 నాటికి ఇంకో 25 మిలియన్ కెపాసిటీ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అది పూర్తిగా సెమాగ్లూటైడ్ పెన్స్ కోసం డెడికేటెడ్ గా ఉందన్నమాట. అండ్ ఫైనాన్షియల్ 2026 లో కంపెనీ 23.5 మిలియన్ డివైజెస్ ప్రొడక్ట్ చేసింది. మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ 2027 లో నియర్లీ 36 మిలియన్ పెన్స్, ఫైనాన్షియల్ 28 లో అరౌండ్ 50 మిలియన్ పెన్స్ ప్రొడక్షన్ టార్గెట్ చేస్తుందండి. ఇది కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 27 లో ఐ అప్లికేషన్ కమర్షియలైజేషన్ చేయడానికి ప్లాన్ ఉంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కూడా న్యూ గ్రోత్ వెర్టికల్ గా డెవలప్ అవుతుంది. ఈ కంపెనీలో ఫైనాన్షియల్ 2026 Q4 లో కంపెనీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్స్ కి కమర్షియల్ సప్లై స్టార్ట్ చేసింది. దీనికోసం సుమారు 100 crores ఇన్వెస్ట్మెంట్ తో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా సెటప్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇంకా కంపెనీ సెమీ కండక్టర్ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతుంది. కొరియన్ ఫిల్మ్ తో అగ్రిమెంట్ చేసి ఇండియాలో OSAT ప్లేయర్స్ కోసం సెమీ కండక్టర్ ట్రేస్ సప్లై చేయనుంది. సప్లైస్ ఫైనాన్షియల్ 27 Q4 నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కంపెనీ క్వాలిటీ కంపెనీగా కనిపిస్తుందండి. కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు 13,750 crores దగ్గర ఉంది. ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా ఉంది. ROC 30% పైగా, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28% దగ్గర ఉండడం కంపెనీ క్యాపిటల్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తుందని చూపిస్తుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 28% దగ్గర ఉండడం బిజినెస్ మార్జిన్ స్ట్రాంగ్ గా ఉన్నాయని అర్థం. సేల్స్ గ్రోత్ అరౌండ్ 25%, ప్రాఫిట్ గ్రోత్ 100% కంటే ఎక్కువగా ఉండడం వెరీ పాజిటివ్ అన్నమాట. అండ్ డెట్ టు ఈక్విటీ 0.27 మాత్రమే ఉంది. అంటే బ్యాలెన్స్ షీట్ కంఫర్టబుల్ గా ఉంది. కానీ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే వాల్యుయేషన్. స్టాక్ పి అరౌండ్ 85 దగ్గర ఉంటే ఇండస్ట్రీ యావరేజ్ కంటే కూడా హైగా ఉంది. అంటే ఫ్యూచర్ హెల్త్ కేర్ గ్రోత్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో ఫ్యాక్టర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ శైలీ ఇంజనీరింగ్ అనేది స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీ. హెల్త్ కేర్ డివైస్ సెగ్మెంట్ లో కంపెనీకి నెక్స్ట్ బిగ్ ఫేస్ అయితే కావచ్చు. కానీ వాల్యుయేషన్స్ అయితే చీప్ గా లేదు. కరెక్షన్ వచ్చినప్పుడు సీరియస్ స్టడీ చేయాల్సిన క్వాలిటీ స్టాక్ అన్నమాట. వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అండ్ మన లిస్ట్ లో రెండవ కంపెనీ సెన్సేరా ఇంజనీరింగ్. ఈ కంపెనీ ప్రీషియస్ ఇంజనీర్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. ఆటో, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్స్, ఈవీ అండ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ లో ప్రెసెన్స్ ఉంది. ప్రెసెంట్ కంపెనీ రెవెన్యూలో 70% ఆటో ఐసీఈ సెగ్మెంట్ నుండి వస్తుందండి. రిమైనింగ్ 30% ఎమర్జింగ్ సెగ్మెంట్స్ నుండి వస్తుంది. ఇందులో ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్స్, ఈవీ వంటి సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ కంపెనీ రోడ్ మ్యాప్ విషయానికి వస్తే సన్సేరా ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి రెవెన్యూని 3,500 crores నుంచి 8,000 crores టు 10,000 crores రేంజ్ కి తీసుకెళ్లాలని అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంది. కంపెనీ ఫ్యూచర్ రెవెన్యూ మిక్స్ ని 60:40 గా మార్చాలని చూస్తుంది. అంటే ఆటో ఐసీ మీద డిపెండెన్సీ తగ్గించి ఎమర్జింగ్ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ పెంచాలని రోడ్ మ్యాప్ అనేది తయారు చేసుకుంటుంది. యాజ్ ఆఫ్ మార్చ్ 2026 కంపెనీకి న్యూ బిజినెస్ రెవెన్యూ ఆర్డర్ పైప్ లైన్ అరౌండ్ 1,920 crores ఉంది. ఇది నెక్స్ట్ 3 years లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏడిఎస్ సెగ్మెంట్ అంటే ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ సెమీ కండక్టర్ సెగ్మెంట్ లో లైఫ్ టైమ్ ఆర్డర్ బ్యాక్లాగ్ అరౌండ్ 4,460 crores ఉంది. ఇది నెక్స్ట్ 5 years లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఫైనాన్షియల్ 26 లో ఏడిఎస్ రెవెన్యూ 320 crores ఉండగా ఫైనాన్షియల్ 27 లో దీన్ని 550 to 600 crores కి స్కేల్ చేయాలని కంపెనీ టార్గెట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ 26 లో ఏడిఎస్ రెవెన్యూ 155% గ్రో అయిందండి. కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం సెన్సేరా ఫైనాన్షియల్ 26 లో 510 crores క్యాపెక్స్ కూడా చేసింది. ఫైనాన్షియల్ 27 లో కూడా సిమిలర్ క్యాపెక్స్ అనేది ప్లాన్ చేస్తుంది. పంతనగర్, మనేసర్, పూణే, బెంగళూరు ఫెసిలిటీస్ లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఏరోస్పేస్ సైడ్ లో 80,000 square feet హ్యాంగర్ బిల్డ్ చేస్తుంది. ఏరోస్పేస్ పార్క్ దగ్గర 10 acre ఎక్వైర్ చేస్తుంది. కంపెనీ 5 axis మెషినింగ్ ద్వారా 4 meters వరకు కాంప్లెక్స్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ తయారు చేయగలదు. బోయింగ్ అండ్ ఎయిర్ బస్ ప్లాట్ఫామ్ కోసం కాంప్లెక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ బిస్క్ మెషినింగ్ కూడా కంపెనీకి బిగ్
ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే బ్యాలెన్స్ షీట్ సైడ్ లో కంఫర్టబుల్ గా ఉన్నాయి. మార్కెట్ క్యాప్ 17,800 crores దగ్గర ఉంది. డెట్ టు ఈక్విటీ 0.19 మాత్రమే ఉండడం పాజిటివ్ అన్నమాట. సేల్స్ గ్రోత్ అరౌండ్ 16%, ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 56% ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 18% ఉంది. కానీ రిటర్న్ రేషియోస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. ROC అరౌండ్ 14%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.5% మాత్రమే ఉన్నాయి. అంటే కంపెనీ క్యాపిటల్ ఎఫిషియన్సీ ఇంకా స్ట్రెంథన్ చేయాల్సి ఉంది. వాల్యుయేషన్స్ అయితే చీప్ గా లేవు. స్టాక్ PE వచ్చేసరికి అరౌండ్ 53 దగ్గర ఉంది. ఫ్యూచర్ రోడ్ మ్యాప్ స్ట్రాంగ్ అయినా కూడా కంపెనీ ఎగ్జిక్యూషన్ డెలివరీ చేయాల్సి ఉంది. అండ్ మన లిస్ట్ లో థర్డ్ స్టాక్ వచ్చేసరికి KRN హీట్ ఎక్స్చేంజర్ అండి. ఈ కంపెనీ HVAC, రిఫ్రిజరేషన్, ఇండస్ట్రియల్ కూలింగ్ అండ్ డేటా సెంటర్ కూలింగ్ సొల్యూషన్స్ లో బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో డేటా సెంటర్ థీమ్ చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది. AI, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న కొద్దీ కూలింగ్ సిస్టమ్స్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది అనమాట. అండ్ కంపెనీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ విషయానికి వస్తే KRN కి డేటా సెంటర్ సెగ్మెంట్ బిగ్గెస్ట్ గ్రోత్ డ్రైవర్ గా మారబోతుంది. మేనేజ్మెంట్ డేటా సెంటర్ సెగ్మెంట్ నుంచి 80 to 90% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వైజాగ్ లో ప్రపోజ్డ్ 50,000 crores గ్లోబల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వల్ల హీట్ ఎక్స్చేంజ్ మార్కెట్ అలోన్ లో KRN కి 500 to 1,500 crores అడ్రెసబుల్ ఆపర్చునిటీ ఉండొచ్చు. ఫైనాన్షియల్ 26 లో డేటా సెంటర్ ఆర్డర్స్ కంపెనీ రెవెన్యూలో అరౌండ్ 16% కాంట్రిబ్యూట్ చేశాయి. కంపెనీకి నార్త్ అమెరికా, యూరప్, UAE మార్కెట్ నుండి 120 crores ప్లస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ 2026 లో 16% ఉండగా 2027 లో ఇది 30% కి పెంచాలని మేనేజ్మెంట్ టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ 3 years లో ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ 50% కి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ లో ఉందన్నమాట. టెక్నాలజీ సైడ్ లో కంపెనీ మైక్రో ఛానల్ అలాగే ప్లేట్ అండ్ ప్లేట్ హీట్ ఎక్స్చేంజెస్ డెవలప్ చేస్తుంది. లిక్విడ్ కూలింగ్ ట్రెండ్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. బిగ్గెస్ట్ రోడ్ మ్యాప్ పాయింట్ ఏంటంటే ప్లాంట్ 2 అండి. మే 2025 లో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన న్యూ ప్లాంట్ 2 ఎగ్జిస్టింగ్ ప్లాంట్ కంటే కూడా 6 times పెద్దది. ఈ ఫెసిలిటీ 12.9 million యూనిట్స్ కెపాసిటీ కలిగి ఉందన్నమాట. ఫైనాన్షియల్ 26 రెవెన్యూ పొటెన్షియల్ 600 crores దగ్గర ఉండగా ప్లాంట్ 2 వల్ల పీక్ రెవెన్యూ పొటెన్షియల్ 2,250 crores to 2,850 crores వరకు వెళ్లే అవకాశం ఉంది. ప్లాంట్ 1 ఆల్రెడీ 84 to 86% యుటిలైజేషన్ వద్ద ఉంది. కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ మోస్ట్లీ ప్లాంట్ 2 నుండి రావాలి. ప్లాంట్ యుటిలైజేషన్ ఫైనాన్షియల్ 26 లో 20 to 25%, 27 లో 50%, 28 లో 80% కి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. పియర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ బస్ AC డివిజన్ అక్విజిషన్ ద్వారా KRN కాంపోనెంట్ సప్లైస్ నుంచి ఫుల్ సిస్టమ్ అసెంబుల్స్ గా మారబోతుంది అనమాట. కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే గ్రోత్ సైడ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ 6,880 దగ్గర ఉంది. సేల్స్ గ్రోత్ అరౌండ్ 40%, ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 45% ఉండడం పాజిటివ్. ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 19% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.33 దగ్గర ఉంది. అంటే డెట్ మేనేజబుల్ జోన్ లోనే ఉంది. కానీ వాల్యుయేషన్స్ అనేవి చాలా అగ్రెసివ్ గా ఉంది. స్టాక్ పి అరౌండ్ 90 దగ్గర ఉంది. ఇంత హై వాల్యుయేషన్ జస్టిఫై కావాలంటే ప్లాన్ టు ర్యాంప్ అప్, ఎక్స్పోర్ట్ గ్రోత్, డేటా సెంటర్ ఆర్డర్స్ అండ్ బస్ AC సెగ్మెంట్ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ మన లిస్ట్ లో ఫోర్త్ కంపెనీ అండ్ లాస్ట్ కంపెనీ, ఈ కంపెనీ ఏంటంటే అట్లాంటా ఎలక్ట్రికల్స్ అండి. ఈ కంపెనీ 0.4 kV నుండి 765 kV వరకు ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇండియాలో గ్రిడ్ మోడర్నైజేషన్, ట్రాన్స్మిషన్ ఎక్స్పాన్షన్, రిన్యూబుల్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్, డేటా సెంటర్స్ అండ్ EV ఛార్జింగ్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ కి డిమాండ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ కంపెనీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ విషయానికి వస్తే అట్లాంటిక్ బిగ్గెస్ట్ గ్రోత్ డ్రైవర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అని చెప్పుకోవచ్చు. కంపెనీ 400 kV అండ్ 765 kV క్లాస్ ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ సెగ్మెంట్ లో ఆర్డర్ సైజెస్ పెద్దగా ఉంటాయి. ఎగ్జిక్యూషన్ సైకిల్ 18 to 24 months ఉంటుంది. అండ్ రెవెన్యూ విజిబిలిటీ బెటర్ గా ఉంటుంది. ఫైనాన్షియల్ 26 లో కంపెనీ ఫస్ట్ 400 kV ఆర్డర్ సెక్యూర్ చేసింది. పవర్ గ్రిడ్ నుండి 400 kV వరకు ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అప్రూవల్ వచ్చింది. అలాగే న్యూ వడోద్ ఫెసిలిటీ యూనిట్ 4 ఫైనాన్షియల్ 26 లో ఓన్లీ 39% కెపాసిటీ యుటిలైజేషన్ వద్ద పనిచేసినా కూడా ఫస్ట్ 7 months లోనే నియర్లీ 500 crores రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ 27 లో యూనిట్ 4 యుటిలైజేషన్ 65 కి 28 లో 100% కి ర్యాంప్ అప్ చేయాలని టార్గెట్ చేస్తుంది. రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అలాగే EV ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ మీట్ చేయడానికి కంపెనీ 500 MVA అడిషనల్ ప్రొడక్షన్ కెపాసిటీ యాడ్ చేస్తుంది అనమాట. మార్జిన్ ప్రొటెక్ట్ చేయడానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తుంది. రోబోటిక్ ట్యాంక్ అండ్ రేడియేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది సప్లై చైన్ కంట్రోల్ అలాగే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ కాస్ట్ బెనిఫిట్ కి హెల్ప్ చేస్తుంది. కంపెనీ గ్రీన్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ లో కూడా ఎక్స్పెండ్ అవ్వాలని చూస్తుంది. ఫైనాన్షియల్ 26 లో ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ సెక్యూర్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 years లో ఎక్స్పోర్ట్ ని టోటల్ రెవెన్యూలో 15% కి పెంచాలని టార్గెట్ కూడా పెట్టుకుంది మేనేజ్మెంట్. మార్చ్ 2026 నాటికి అన్ఎక్స్క్యూటెడ్ ఆర్డర్ బుక్ అరౌండ్ 2,490 crore ఉంది. ఇది ఓవర్ 1 year రెవెన్యూ విజిబిలిటీ ఇస్తుంది అనమాట. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ గనక
చూస్తే ఫైనాన్షియల్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. మార్కెట్ క్యాప్ అరౌండ్ 15,160 crores దగ్గర ఉంది. ROC 45%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32% ఉండడం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సేల్స్ గ్రోత్ అరౌండ్ 49%, ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 71% ఉండడం అనేది స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఇండికేట్ చేస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 19% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.05 మాత్రమే ఉంది. అంటే బ్యాలెన్స్ షీట్ వెరీ క్లీన్ గా ఉంది అనుకోవచ్చు. కానీ వాల్యుయేషన్స్ ప్రీమియం జోన్ లో ఉన్నాయండి. స్టాక్ పి అరౌండ్ 75 దగ్గర ఉంది. క్వాలిటీ కంపెనీ అయినా కూడా హైయర్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే షార్ట్ టర్మ్ రిస్క్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 4 కంపెనీస్ లో కామన్ పాయింట్ ఏంటంటే అన్నిటికీ అగ్రెసివ్ గ్రోత్ రోడ్ మ్యాప్ అయితే ఉంది. సేల్ కెపాసిటీ పెంచుతుంది. హెల్త్ కేర్ డివైజెస్ అండ్ సెమీ కండక్టర్ రేస్ లోకి వెళ్తుంది. సెన్సారా ఏరోస్పేస్ డిఫెన్స్ సెమీ కండక్టర్ ఈవీ సెగ్మెంట్ లో రెవెన్యూ మిక్స్ మార్చబోతుంది. కేఆర్ అండ్ ప్లాంట్ 2 ద్వారా డేటా సెంటర్ కూలింగ్ అలాగే ఎక్స్పోర్ట్ గ్రోత్ టార్గెట్ చేస్తుంది. అట్లాంటా ఈహెచ్వి ట్రాన్స్ఫార్మర్స్, గ్రీన్ ట్రాన్స్ఫార్మర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా స్కేల్ పెంచుతుంది. కానీ ఫైనల్ రూల్ అనేది సింపుల్. గ్రోత్ రోడ్ మ్యాప్ స్ట్రాంగ్ అంటే స్టాక్ బై చేయాలని కాదు. ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉందా, డెట్ కంట్రోల్ లో ఉందా, క్యాష్ ఫ్లో పాజిటివ్ గా ఉందా, మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయా, ఆర్డర్ బుక్ రెవెన్యూ గా కన్వర్ట్ అవుతుందా, వాల్యుయేషన్ రీజనబుల్ గా ఉందా, ఇవి చెక్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకోవాలి. సో ఈ స్టాక్స్ అన్ని కూడా వాచ్ లిస్ట్ లో వర్తి, కానీ బ్లైండ్ బయింగ్ స్టాక్స్ కాదు. అగ్రెసివ్ రోడ్ మ్యాప్ అయితే ఉంది, ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఉంది, కానీ వాల్యుయేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ అయితే ఉంది. సో స్టోరీ చూడండి, ఫైనాన్షియల్ చెక్ చేయండి, రోడ్ మ్యాప్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ చేయండి, కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే సీరియస్ స్టడీ చేయండి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.